మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 13వ తారీఖు 27వ తారీఖు శని త్రయోదశి ఉన్నది. మనకు ఈ నెలలో 2 సార్లు రావడం మహా విశేషం. మళ్ళీ ఈ దరిదాపుల్లో లేదు ఇక శని త్రయోదశి. శని త్రయోదశి అంటే శనైశ్వరునికి నల్ల నువ్వులు పోయడం, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం. ఇది ఒకటే కాదు, ఎవరికైతే సడన్ గా ఉద్యోగం మిస్ అయిందో, ఎవరికైతే సడన్ గా అనారోగ్య సమస్యలు వచ్చాయో, ఎవరైతే సడన్ గా ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఏర్పడ్డాయో, దాచుకున్న విషయాలు సీక్రెట్ విషయాలు బట్టబయలయ్యాయో, వీటన్నిటికీ శనైశ్వరుడే కారణం. కనుక అలా అని చెప్పి ఆ శని భగవాను మనం ఏమనడానికి ఆస్కారం లేదు. ఇవాళ మనం భోజనం చేశాం, భోజనం చేసిన తర్వాత ఏ విధంగానైతే చెయ్యి కడుక్కుంటున్నామో అది కర్మ. అదే విధంగా మనం చేసిన మంచి చెడు ఫలితాలకు శనైశ్వరుడు ఇచ్చేటువంటి కర్మ అనుభవించాల్సిందే ఎవరైనా కూడా. అయితే ముఖ్యంగా క్షమించేటువంటి గుణం ఉండాలి. ఎవరికైనా క్షమించే అటువంటి గుణం ఎవరికైనా ఉన్న ఎడల వారిని శనైశ్వరుడు హక్కున చేర్చుకుంటాడు, తన ఒడిన చేర్చుకుంటాడు. అయితే కొందరు నడవంతరపు సిరి 4 రూపాయలు కనబడగానే ఇదే జీవితం అనుకుంటారు. ఒకరి సీటుపై కన్నేస్తారు. వీని ఎలాగైనా జరపాలి, ఆ ప్రదేశానికి నేను వెళ్ళి కూర్చుంటే ఆ ధనమంతా నాదే అనుకుంటాడు ఒకడు. మరొకడు అనుకుంటాడు నా దగ్గర అన్ని రకాలుగా జ్ఞానం ఉంది అని విర్రవీగుతాడు. ఆ జ్ఞానముతో అజ్ఞానం పాలయ్యే విధంగా శనైశ్వరుడు చేస్తాడు. జ్ఞానం ఉంది కదా అని చెప్పి నేనే జ్ఞానవంతుని అని చెప్పి డప్పు కొట్టుకుంటూ తిరిగితే ఏం జరుగుతుంది? ఏదైనా జరగవచ్చును. నీకంటే తక్కువ స్థాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పని చేసే పరిస్థితి ఉండొచ్చు శనైశ్వరుని పీరియడ్లో. తల్లిదండ్రులను ఎవరైతే ప్రేమగా చూసుకోరో, ఎవరైతే బాధ పెడతారో, వారి మనసు బాధపడుతుందో, సో తప్పకుండా రేపటి కాలంలో మీకు అదే పరిస్థితి. తల్లి మాటే విని కూతురు, తల్లి మాటే వినేటువంటి కూతురు జీవితంలో కూడా మరి భర్త దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా శనైశ్వరుడు మూలకంగానే. ఒక తల్లి మాట విన్నటువంటి కూతురు భర్తను వదులుకొని తల్లిదండ్రుల వద్దనే ఉండడము అంటే ఇదెంతో బాధాకరం. ఇలా ఎన్నెన్నో భూమి కబ్జాకు గురవడం కానీ, ఆర్థికంగా మన తోడబుట్టినటువంటి వాడు ముందుంటాడు, మనం వెనుకుంటాం. దేనికోసం? వాడు కార్లలో తిరుగుతుంటాడు, మనమేమో సైకిల్ మీద తిరుగుతుంటాం. దేనివల్ల గమనించారా ఎప్పుడన్నా? ఒక గద్ద ఆకాశంలో వెళుతూ ఉండేటువంటి క్రమంలో దానిపై ఒక కాకి కూర్చొని తన ముక్కుతో పొడుస్తూ ఉంటేనట ఆ గద్ద ఇంకా పైకి ఎగురుతుంది, కానీ ఆ కాకితో గొడవ పడదు. ఇంకా పైకి ఆ యొక్క గద్ద ఎదగడం ద్వారా కాకికి ఆక్సిజన్ లెవెల్స్ అందక కింద పడిపోతుంది. ఎవరైతే సింగిల్ విండోగా ఎవరైతే సింగిల్గా పైకి ఎదగాలి అని ఆలోచనలో కష్టపడుతూ ఎదిగేటువంటి వారిపై రాళ్ళు రువ్వడం, అదేవిధంగా కొంత నెగిటివ్ సృష్టించడం, వారిపై ఏడవడం, వారిని రాబందుల్లా పీక్క తినేటువంటి సమాజంలో మనం ఉన్నాం. మరి ఇట్టి సమాజంలో మనకు మనమే ధైర్యంగా ఉండాలి. మరి ఇట్టి సందర్భాలు కూడా మనం చేసుకున్నటువంటి కర్మలే. అవన్నీ చూస్తూ మనం అక్కడే ఆగిపోతే ముందుకు వెళ్ళలేం. సో తప్పకుండా 13వ తారీఖు 27వ తారీఖు మన ఆధ్వర్యంలో గానగాపూర్ దత్తక్షేత్రంలో శని పాశుపత హోమము నిర్వహించేటువంటి పరిస్థితి ఉన్నది. మనం చెప్పినటువంటి బాధలు చాలా చిన్నవి. మేషరాశి వారు, వృషభ రాశి వారు, అదేవిధంగా సింహరాశి వారు, కన్యారాశి వారు, తులారాశి వారు, ధనస్సు రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు తప్పకుండా ఈ హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇది వీడియో మీరు చూశారు అంటే చాలా అదృష్టవంతులు. దత్తా క్షేత్రంలో గానుగాపూర్లో నిర్వహించేటువంటి ఈ హోమము మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వీడియో సేవ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఎవరైతే ఈ హోమంలో పాల్గొంటారో, లైక్ నేను అందరికీ వీడియో కాల్ చేసి మళ్ళీ వీడియో కూడా షేర్ చేస్తా. సో పరోక్షకంగా మేము బ్రాహ్మణులము మాత్రం అక్కడ భీమా అమరజ నది పక్కన చేసే ఈ యొక్క హోమంలో పాల్గొనడానికై మీరు సిద్ధమా? సో కింద కనబడేటువంటి నెంబర్కు మెసేజ్ పెట్టండి. ఒక సమయం అనేది ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9-8 గంటల లోపు మెసేజ్ పెట్టండి. మేము వస్తాము అని అనుకునేటువంటి వారికి మరి దానికి సంబంధించి ఎంత ఉంటుంది ఏమిటి అనేటువంటిది సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ హోమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఇందులో పాల్గొనడానికి తప్పకుండా మీరు ముందుకు రండి. అయితే ఈ హోమం తర్వాత అక్కడ అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం మన ఆధ్వర్యంలో. ఇట్టి అన్నదానానికి కూడా సహాయం చేసేవారు ముందుకు రండి. గానుగాపూర్ దత్తక్షేత్రంలో 13వ తారీఖు 27వ తారీఖు ఏర్పాటు చేసేటువంటి శని హోమాలు 2 రోజులు 2 సార్లు అన్నదానాలు ఉంటాయి. 2 రోజులు హోమాలు ఉంటాయి. ఇది బాగా గమనించుకోదలసినటువంటి విషయం.
సో ప్రేక్షకులారా, ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. వీసా రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారు విదేశాల్లో ఉండేటువంటి వారు. మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఆల్ ద బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.